వీడేంటి ఏదో ఇంటర్వ్యూ అన్నాడు, మాట్లాడాలన్నాడు. ఇంకా రాట్లేదు. ఫోన్ ఎత్తడం లేదు. బిజీ వస్తుంది. హాయ్. హాయ్. ఏంట్రా వచ్చావేంటి? అబ్బా అసలు ఎక్స్పెక్ట్ చేయాల నీ ఎంట్రీ. నేనే ఎక్స్పెక్ట్ చేయాలి నా ఎంట్రీ అని. అవునా? ఏది ఏదో తీసుకున్నారంట. తీస్తున్నాం చాలా చాలా పెద్దది. అప్పుడే వచ్చారా? వచ్చాం. ఎంతసేపు రా? నువ్వు ఫోన్ చేసావు వస్తా అన్నావు, ఇంకా రాలేదు. ఏం చెప్పు ఏం కదా ఏదో తీస్తున్నారంట, ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడగమని చెప్పినారు. అందరు నన్ను దొబ్బుతున్నారు, మీరు తీస్తున్నారు. ఇప్పుడేం ఇంటర్వ్యూనా? ఇంటర్వ్యూ లాగా, అంటే జనాలందరికీ తెలియాలని. ఎవరు ఇంటర్వ్యూ ఎవర్రా? నేనే బ్రో. మీరు చేసేదానికి అందరూ నన్ను అడుగుతున్నారు, ఏంటి ఏం చేస్తున్నారు, మనల్లంతా ఏం కనపడలేదు, బిజీ బిజీగా తిరుగుతున్నారు అని నన్ను అడుగుతున్నారు అంతా. ఏమంత ఇంట్రెస్టింగ్ ఏమవుతున్నారు అబ్బా? అంటే అందరూ షూటింగ్ లో బిజీ అయిపోయినారు కదా, దానికోసం అని. నీకేం కావాలా? అంటే నాకు మీ నుంచి కొన్ని ఆన్సర్లు కావాలబ్బా. చెప్పు, అడుగు మరి. సరే, ఇప్పుడు ఫస్ట్ మీరు తీస్తున్నారు కదా, ఏం సాంగ్ చేస్తున్నారు మీరు? సాంగ్ కాదన్నా, సాంగ్ కాదు, వెబ్ సిరీస్ చేస్తున్నాం. వెబ్ సిరీసా? అంటే మామూలుగా మీరు అన్ని సాంగ్స్ కదా చేసేది. మా స్టోరీ ఈసారి కొంచెం లెంతీగా పెంచాలనుకున్నాము, కొంచెం కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాం. దానికోసమే ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఉండేది చాప్టర్ 1 ఫస్ట్ సిరీస్. ఎవరు అడిగారు అంటే ఊర్లో జనాలంతా వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని, అంటే మీరు కొంచెం తెలుసు కదా, దానికోసం నన్ను అడుగుతున్నారు. వాళ్ళ సైడ్ నుంచి నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు నాకు ఆన్సర్ చేయాలి ఆ క్వశ్చన్స్ కి. నో ప్రాబ్లం. ఏ క్వశ్చన్ కావాలని అది అడుగు. నేను ఓన్లీ వాళ్ళు అడిగినవి మాత్రమే అడుగుతున్నాను. మళ్ళీ మీరు నేను అడుగుతున్నా అని అనుకోకూడదు. ఊర్లో జనాలు ఏదైతే అడగాలన్నారో దాన్ని అడుగుతున్నాను. ఊర్లో వాళ్ళకి సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉంటారు. ఊర్లో పవర్ఫుల్ గా ఉంటాం. వాళ్ళు అడిగిందంటే అసలు ఎందుకు మీకు ఏంటి, ఏమన్నా పని చేసుకోకుండా ఏంటిది, మాకేంటిది అని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్నారా నువ్వు అడుగుతున్నావు? లేదు, అందుకే నేను ముందే చెప్పాను. కరెక్ట్ గా అడుగుతున్నావురా, వాళ్ళు ఎవరు చెప్పలా, అడుగుతున్నావు. నేను అలా అనుకుంటారని నేను ముందే చెప్పేశాను. ఇట్లా వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్లే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పు బ్రో, నువ్వు చెప్పు బ్రో. లేదు, ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ అనేది ఉంటుంది, ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. అలానే మేము కూడా ఒక టీం వర్క్ గా ఇలా చేయాలనుకున్నాము. ఇప్పుడు ఎవరైనా నువ్వు అన్నావు కదా ఇందాక, ఎవరి పని వాళ్ళకు ఉంటుంది, మీరేంటి ఇది కాదు అని. అప్పుడు మాకు ఇదే పని, మా పని ఇది అనుకొని మేము చేస్తున్నాం. అంటే దీని ఒక ప్యాషన్ గా మీరు తీసుకొని ముందుకు పోతున్నారు. ఇప్పుడు ఈ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఊర్లో ప్రతి ఒక్కరికి ఇదే క్వశ్చన్, ఊర్లో ప్రతి ఒక్కరి మైండ్ లో ఇదే ఉంది. వాళ్ళకేం పని పడలేదా అంటే? ఈ క్వశ్చన్ విన్న తర్వాత మీరు కూడా ఊర్లో వాళ్ళైతే ఒకటి చెప్పాలనుకుంటాం, మనం ఏదో పని చేసుకోవచ్చు అని కాదు, ఫస్ట్ వాళ్ళు పని చేసుకోమని చెప్పాం. ఓకే, ఈ క్వశ్చన్ విన్న తర్వాత మీరు ఆన్సర్ చేయాలి, స్పెషల్లీ నువ్వే ఆన్సర్ చేయాలి. అసలు ఏంటంటే, అసలు వీడు హీరో ఏంట్రా అన్నట్టు అడిగారు క్వశ్చన్. దానికి ఏంటంటే రీజన్ ఏంటంటే, ప్రతి కొత్త సినిమాలో కొత్తగా హీరోలు వస్తుంటారు, కానీ వాళ్ళది ఏదైనా ఒకటి క్లిక్ అయిన తర్వాత అప్పుడే కదా వాళ్ళు ఏంటనేది ప్రూవ్ అయ్యేది. అప్పుడు నుండే కదా స్టార్ హీరో అయ్యేది. ఎవరైనా కానీ మా స్టార్టింగ్ నుండి వెళ్ళాలి కదా. డైరెక్ట్ స్టార్ హీరోలుగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు మెగాస్టార్ ఫ్యామిలీ కాదు, అంటే ఫ్యామిలీ కాదు కదా, వంశపారపరంగా ఎవరు లేరు కదా, నెపోటిజం ఏం లేకుండా అట్లా చేయలేరని. ఓకే, ఇప్పుడు శ్రీను నీకు ఒక క్వశ్చన్. అంటే ఎలాగో హీరోగా చేసావు ఇందులో నీకేమైనా డైలాగ్స్ ఉన్నాయా? డైలాగ్స్ లేకుండా ఎట్లుంటాయండి? ఏం క్వశ్చన్ అడుగుతామని. హీరో అక్కడ సినిమా అంటే వాళ్ళందరికీ, అంటే మనకి వెబ్ సిరీస్ అంతా రిలీజ్ కాకముందే వాళ్ళు చూడాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు నీ నుంచి ఒక డైలాగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బాహుబలిలో ఒక డైలాగ్ చెప్పాలని వాళ్ళు కోరుకుంటున్నారు నేను. అంటే ఇప్పుడు సినిమా డైలాగ్ చెప్పాలా లేకుంటే వెబ్ సిరీస్ డైలాగ్ చెప్పాలా? లేదు, ఇది లీక్ చేయకూడదు కాబట్టి మన వెబ్ సిరీస్ డైలాగ్ వద్దు. వాళ్ళు బాహుబలి సినిమా నుంచి నీ నుంచి ఒక డైలాగ్ కోరుకుంటున్నారు. బాహుబలి లేదు, ఏదైనా నీకు నచ్చిన ఏదైనా మూవీలో చెప్పొచ్చు. డైలాగ్ ఏదైనా చెప్పు అంతే కదా. నాకు వచ్చింది డైలాగ్స్ అంటే ఇది సెకండ్ అండి. నేను ప్రిపరేషన్ అయ్యి ఆ మధ్యలో చెప్తాను. హీరో అంటారు, డైలాగ్ రావంటారు. అంటే వాడు పోతే వీడు పోతే శతబద్ధి వస్తుంది. బాహుబలి డైలాగులు అనేది ఒక ఆర్ట్ అన్నమాట, మనం మధ్యలో చెప్పలేం. వేరే క్వశ్చన్ అడగండి. ఎందుకండి మాకు
ఇప్పుడు ఇంకోటి ఏంటంటే జనాలంతా మా నీ లవ్ నుంచి- డైలాగ్ కావాలంటే చెప్పగలను కానీ లే, నేను- ఎందుకంటే నాది తప్పు అది. నాకు అదొక్కటే వచ్చు. అందుకు ప్రిపరేషన్ అయితే బాగా చెప్తాను. ఇంకోటి ఏంటంటే జనాలంతా ముందు వచ్చిన కంటెంట్ చూసారు. ఏదైతే ఒక ప్రైవేట్ సాంగ్ గానీ మంచి కంటెంట్ వీడియోలు గానీ లాక్డౌన్ లో చేసిన వీడియోలు గానీ అన్ని చూసినారు. ఇప్పుడు తీస్తున్న దాని మీద వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. ఏమంటే మన వాళ్ళు ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు, కొత్తగా చేయాలని ముందుకు థాట్ తో వెళ్తున్నారు అని. కానీ ఏమంటే స్టార్ట్ చేసి కూడా చాలా రోజులైంది. అప్డేట్ ఏంటి అసలు అసలు చేస్తున్నారా లేదా, అప్డేట్ ఏంటి అసలు ఉందా లేదా అన్నట్లు వాళ్ళు ఉన్నారు. అప్డేట్ అయితే ఉంటుందండి, త్వరలోనే ఉంటుంది. ఉమ్. ఎందుకంటే కొంచెం టైం డిలే కట్టచ్చు. గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం అంటారు కదా. సాంగ్స్ కంప్లీట్ చేసి ఎగ్జాక్ట్ గా ఇప్పుడు 5 months కంప్లీట్. 5 months. మోర్ ఓవర్ 1 or 2 months లో ఇది కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. మేము ముందుకు వస్తాం. ఓకే, ఇప్పుడు ఎలాగో సాంగ్ నుంచి మామూలుగా రీల్స్ తర్వాత కంటెంట్ వీడియోస్ తర్వాత చిన్న చిన్న వ్లాగ్స్ తర్వాత సాంగ్ చేశారు, మళ్ళీ తర్వాత ప్రైవేట్ సాంగ్ చేశారు. అంటే ఎవరిది కాపీ రైట్ లేకుండా ఓన్ సాంగ్ గా చేశారు. ఇప్పుడు వెబ్ సిరీస్ అంటున్నారు కదా, ఏమన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్లా ఏమన్నా ప్లాన్ చేశారా? చిరంజీవి గారిని ఏమన్నా పిలుద్దామని. ప్రీ రిలీజ్ అంట, ప్రీ రిలీజ్ నేను చేసే చిన్న వెబ్ సిరీస్ మనకు తగ్గట్టుగానే మనం అలా ఏమనుకోవట్లేదు. గ్రౌండ్ లెవెల్ లోనే మంచి ప్రమోషన్ ఉంటది. అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ మనది. గ్రౌండ్ లెవెల్ లో ప్రేక్షకులకు దగ్గరగా వెళ్తున్నాము, అది. అందరికి గుర్తింపుగా ఉండాలనుకుంటున్నాం. అలాంటప్పుడు మనం వెళ్ళడమే గ్రాండ్ గా వెళ్ళలేము. అది. మనం నార్మల్ గా చేసుకుంటే వెళ్ళిపోదాం. మన తర్వాత ప్రొడ్యూసర్ ని మంచిగా లోకల్లో మంచి ప్రమోషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత మనం మన ప్రొడ్యూసర్ని- థింగ్ తీసుకురావాలి. మన ప్రొద్దుటూరు గురించి అందరికీ తెలియాలి. ఓహో వీళ్ళు చేసింది ఎక్కడ అంటే వీళ్ళు ప్రొద్దుటూరు వాళ్ళు, ప్రొద్దుటూరు అనే వాళ్ళు. గుర్తింపు వాళ్ళు రావాలి. మంచి కంటెంట్ తో వస్తారు, మంచి షార్ట్ ఫిల్మ్ తో. ఆ థాట్ తోనే ముందు పోవాలనుకుంటున్నాం. వెబ్ సిరీస్ అంటున్నారు కదా, అంటే ఎన్ని పార్ట్స్ తీస్తున్నారు ఏంటి, దాని మీద ఏమైనా క్లారిటీ అది ఇవ్వగలరా? అవన్నీ చెప్పాలంటే డైరెక్ట్ చెప్పాలి. డైరెక్టర్ అని అడగండి. చాలు. ఎన్ని పార్ట్స్ అంటే ఒక 6 parts అనుకుంటున్నాం. 6 parts అంటే ఎప్పట్లో? చాప్టర్ వైజ్ ఫస్ట్ చాప్టర్, Episode 1, episode 2. అంటే చాప్టర్ 1 కి వచ్చే రెస్పాన్స్ ని బట్టి తీస్తారా, లేదంటే ఖచ్చితంగా తీస్తారా? కంటెంట్ అయితే ఉంది. చాప్టర్ 1 సక్సెస్ఫుల్ గా చేస్తామనే నమ్మకం ఉంది. చేస్తాం, అది కూడా చేస్తాం. ఓకే, మీరు డిఓపి గా చేశారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఇన్ని రోజులు చేశారు కదా. ఇప్పుడు ఈ నా ఎక్స్పీరియన్స్ వరకు వస్తే కనుక, ఇప్పుడు వంశీ డైరెక్షన్ లో తీయడం అనేది నేను ఎప్పటి నుండో అనుకున్నాను. తన డైరెక్షన్ లో తీయాలని. నాకు ఇప్పటికి ఛాన్స్ వచ్చింది. నేను తీస్తాను, నేనేంటో నేను ప్రూవ్ చేసుకుంటాను. అతని డైరెక్షన్ అంటే కనుక కొత్తగా థింకింగ్ చేసి ఏదైనా డిఫరెంట్ వేలో తీసుకెళ్ళాలనేసి ట్రై చేస్తున్నాడు. అలానే చేస్తున్నాడు. దాన్ని కూడా నేను కొత్తదనంగా చూపించాలని నేను కూడా అనుకుంటున్నాను. మరి డైరెక్షన్ గురించి చెప్పారు, మరి శ్రీనుతో ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఎందుకు నవ్వకండి, సీరియస్ మ్యాటర్. నిజానికి చెప్పాలంటే టార్చర్లా ఉంది, చాలా తలనొప్పిలానే ఉంది. కాకపోతే భరిస్తూ వెళ్ళిపోతున్నాం. అంటే డైరెక్షన్ అంటే నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు మన అతను వచ్చేసి 4-3 సినిమాలు తీయలే కదా, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కాదు కదా. ఓకే, సో 4-5 టేకులు పడతాయి. మనమే ఓపిక చేసుకొని పెద్ద మనసు చేసుకొని. అంటే నాకు ఏమంటే షూట్ లో జరిగిన విషయాలు చెప్పింది ఏంటంటే, అంటే మొత్తం నేనే కనపడాలి, ఇంకెవరు కనపడద్దు అన్నట్లు ఫ్రేమ్ లోకి వచ్చేస్తున్నారని నాకైతే న్యూస్ వచ్చింది. మరి దాని అదేమో గురించి నిజమే. ఇప్పుడు కూడా కొంచెం ఎడిటింగ్ లో లేపేస్తాం. మరి ఐఫోన్ కొన్నాడు కదా, ఐఫోన్ కొన్నా అని ఇంకా ఐఫోన్ పట్టుకొనే ఉన్నాడు. సెకండ్ అండి. అందుకే ఐఫోన్ తేవాలండి. అయితే ఈ వెబ్ సిరీస్ ని విజయవంతంగా చేద్దామని ప్లాన్ లో ఉన్నారు. చేయాలని ప్లాన్ లో ఉన్నాము. కానీ అక్కడక్కడ ఏంటంటే హీరోతో మాకు వచ్చిన తలనొప్పి ఏంటంటే రొమాన్స్ లేదని ఎక్కువ సతాయిస్తున్నాడు. ఓకే, ఐ టెల్లింగ్ దట్ అంటే రొమాన్స్ ఉంటేనే ఇప్పుడు చేస్తాను. మా డైరెక్టర్ ఏం చెప్తున్నాడు అంటే, నేను కవర్ సాంగ్స్, కలర్ ఫోటో, దాని నుంచి ఆఖరికి దాంట్లో కూడా లవ్ వర్షన్ లో కూడా హీరోయిన్ అని బిల్డింగ్ ఎక్కిస్తాడు. ఆ కవర్ సాంగ్ ఎండింగ్ లో అరే అమ్మాయి ఎదురా అంటే నెక్స్ట్ పార్ట్ లో చూసుకున్నామని కూడా దాంట్లో చెప్పినాడు. అంటే అమ్మాయిని ఎప్పుడు పెడతాడు అనేది ఇంట్రెస్టింగ్. అదంతా ఒక సస్పెన్స్. ఓకే, ఈ సిరీస్ కి వచ్చేసి డైరెక్టర్ ఒక సస్పెన్స్ ఇవ్వాలనుకున్నాడు. హీరోయిన్ మొత్తం అన్ని ఉంటాయి, కొన్ని డిఫరెంట్ వే లో దాన్ని పరిచయం చేపిస్తాడు.
ఓకే, అయితే కొత్త థాట్ తో ముందుకెళ్తున్నారు. Yes, yes. కానీ హీరో మాత్రం హీరోయిన్ కావాలి అంటున్నాడు. ఏం చేస్తామండి, ఉడుకు రక్తం. దెబ్బకు భయపడి ఒక 4 హీరోయిన్లు చేయమని వెళ్ళిపోయారు. అవునా? మరి ఇన్ని రోజులు అవుతుంది, ఏమన్నా మీ నుంచి అప్డేట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అప్డేట్ ఇస్తామండి, న్యూ ఇయర్ కానీ 2 months లో maximum complete చేస్తాం. అంటే కొన్ని అకేషన్స్ ఉన్నాయి కదా, అకేషన్స్ ఆల్రెడీ ఒక టైటిల్ అయితే చెప్పేసినాం. అవును, లక్ష్మీదేవి అని. న్యూ ఇయర్ కి మంచి పోస్టర్ గానీ సంథింగ్ న్యూ. అయితే మన ఇంకోటి మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే, మేము టోటల్ గా షూట్ వరకు కూడా మాక్సిమం 70% దాకా మన ప్రొద్దుటూరులోనే ఉంటుంది. మన ప్రొద్దుటూరు బాయ్స్ గర్ల్స్ పీపుల్స్ మొత్తము అందరూ చూసి సపోర్ట్ ఎంజాయ్ చేసి మాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. మన పొద్దుటూరు ఖచ్చితంగా టాలెంట్ వస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, వాళ్ళు ముందుండి నడిపిస్తారు. డెఫినెట్ గా కంటెంట్ కూడా బాగా నచ్చుతుంది వాళ్ళందరూ. తొందరలో మనకు వేరే ప్లేస్ కి వెళ్ళి చెయ్యాలి అని ఆలోచనలు ఉన్నా కూడా మేము ఎందుకు ప్రొద్దుటూరులో చేస్తున్నాం అంటే, మన ఏరియా గురించి మొత్తం అందరికి తెలియాలి. వేరే ఎవరో వచ్చి మన ఊర్లో చేసుకొని వెళ్తున్నాం, అలాంటప్పుడు మనం ఎక్కడ ఎందుకు వెళ్ళాలి అనేది, ఎక్కడికి వెళ్ళకూడదు అనేసి మనం ఇక్కడే చూసి మన లొకేషన్స్ మన ఏరియాలను చూసి మన వాళ్ళనే పాపులర్ చేయాలని మేము ఇక్కడే షూట్ చేసుకుంటాం, ఇక్కడే కంప్లీట్ చేస్తాం. ఓకే, మంచి థాట్. కొన్ని ఉన్నాయి అవుట్ సైడ్ చేసేటి కూడా, అవి చిన్నటి అక్కడ చేసుకుంటున్నాం, వస్తున్నాం. మెయిన్ అయితే కనుక ప్రొద్దుటూరులోనే చాలా 90% వర్క్ అయితే. అంటే ఇది వెబ్ సిరీస్ అనేది ఏ విధంగా మెసేజ్ ఓరియంటెడా లేకుంటే నార్మల్ గా ఉంటదా, కమర్షియల్ గా ఉంటదా? అది మీరు చూసిన తర్వాత అర్థం. చూసిన తర్వాతే ఇంతవరకు మేము కూడా. ఓకే, అంటే వీళ్ళు సస్పెన్స్ ఏమీ రిలీజ్ చేయకుండా అలాగే క్యూరియాసిటీ పెంచాలని చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఏమన్నా అంటే ఇలా వెబ్ సిరీస్ కాకుండా ఫర్దర్ ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయండి, చాలా ప్లాన్స్ ఉన్నాయి. ప్లాన్స్ అంటే ఉంటాయి అట్లే. ఏమన్నా కొంచెం యాక్షన్ బ్లాక్ అలా చేసేవి ఏమన్నా ఉన్నాయా? ఓన్లీ యాక్షన్ ఓరియంటెడ్ లైక్ చేస్తాం, ఇదేనా మంచి దీని రెస్పాన్స్ బట్టి మన వాళ్ళు అయితే మనకైతే ఖచ్చితంగా మంచి సపోర్ట్ అనేది అందిస్తారు. ఎందుకంటే మనం మన ఏరియాలో చేసి మనం పాపులారిటీ పొందుతాం కాబట్టి, మన ఏరియా కూడా పాపులారిటీ వస్తుంది కాబట్టి టాలెంట్ అనేది ఖచ్చితంగా మన వాళ్ళు అనేది చేస్తారు. మరి మన లక్ష్మీదేవి వెబ్ సిరీస్ అనేది తొందరలో అందరి ముందుకు వస్తుంది, అందరూ మనకి మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాము. సరే, మరి నేను మీ టీం ని ఇంత ప్రమోట్ చేయాలని ఒక థాట్ తో ముందుకు వచ్చాను కదా. ఒక్క నిమిషం, క్వశ్చన్ అడతా, ఇదేం క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. అంటే ఏంటి, మామూలుగా ఊర్లో అడిగారు, ఊర్లో అడిగిన క్వశ్చన్లు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మెయిన్ ఉన్న థాట్ వెబ్ సిరీస్ తీస్తున్నాం అన్నారు, అది ఉందా లేదా అన్ని కన్ఫ్యూజన్. 100% కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా 2 months లో కంప్లీట్ చేసి మేము ముందుకు వస్తాం, చేస్తాం. కన్ఫర్మ్ గా చేయడం అయితే ఉంటుంది, అందులో ఎలాంటి లోటుపాట్లు ఏమీ లేకుండా. అయితే ఊరు వాళ్ళందరికీ నేను చెప్తాను, పక్కా ఈ వెబ్ సిరీస్ అనేది మీ ముందుకు వస్తుంది. అంటే వాళ్ళు వెయిట్ చేసే అంత క్యూరియాసిటీ ఏముందని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళకి కొంచెం ఏదైనా వెయిట్ చేసేంతలా తొందరలో అప్పుడే అంత గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం అన్నట్లా. ఓకే, అయితే మనం అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం అందరం కలుసుకుందాం, ఇంకా దాని గురించి ఇంకా మాట్లాడుకుందాం, సక్సెస్ మీట్ పెట్టుకుందాం, దీన్ని మనం బాగా సెలబ్రేట్ చేసుకుందాం. ఏమంటే ఫైనల్ గా నా క్వశ్చన్, నా పర్సనల్ క్వశ్చన్, డైరెక్టర్ కి ఒక క్వశ్చన్ ఉంది. ఏంటి మీరు ఏదైనా స్టార్ట్ చేస్తుంది ఇలా మొత్తం హెయిర్ అంతా పెంచేసి, దాని గురించి తెలుసుకోవాలని నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది. అంటే ఏం లేదు, ఎందుకు పెరుగుతుందో కూడా నాకు తెలియట్లేదు. అంటే మామూలు టైంలో అంతా నార్మల్ గా షార్ట్ హెయిర్ లో ఉంటారు, తర్వాత ఏదైనా మా డైరెక్టర్ ఏంటంటే సింహం లాగా అనమాట అండి. అంటే జూలా చేసుకోలేదు, అలా టైప్ లో అట్లా ఉపాస ఎలా ఉంది అలా చేసే ఒక ప్యాషనల్ గా, అలానే ఒక డిఫరెంట్ గా, ఒక డైరెక్టర్ అంటే నార్మల్ థింగ్ గా కనపకుండా ఒక డిఫరెంట్ థింగ్ గా కనపరాలనేసి అలా ఉంటుంది. ఏం లేదు, నా కటింగ్ కి పైసలు లేదు. ఓకే,
ఎవరైనా మీకు షూటింగ్ 200 కటింగ్ చేయించుకోమని 200 ఇచ్చిండు. బట్ ఇది ఈవినింగ్ బట్ మంచి ఉంటదని మేము అట్లే పెట్టుకోండి. అదే ఇంకా ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఉంది నాకు మీ టీం తరపున. Hmm. అంటే నేను మీకు ప్రమోషనల్ గా కొంచెం సపోర్ట్ చేశాం కదా, మరి నాకేమన్నా ఉంటదా? అంటే ఉంటది, చాయ్ సమోసా ఉంటుంది ఇప్పుడు వెళ్తాను. అంటే ఏమన్నా తప్ప జోలో రూపాయి లేదు, ఈ 2 జోలు చేతిలో పెట్టుకుని పోవాల్సింది. మీరు ఏమైనా ఓకే ఓకే తర్వాత చూద్దాం. ఫోన్ పే చేస్తాను. హీరోని అడగండి. హీరో గారు ఏమైనా ఐఫోన్ పెట్టారు, 1 minute ఫోన్ పే చేస్తారా? జస్ట్ 1 minute. నీకు నీ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, అడ్వాన్స్ హ్యాపీ నియర్ పెట్టినా. వీడేంట్రా ఫోన్ పేలో ఏమంటే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అంటాడు. చాలా 143. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మన లక్ష్మీదేవి అనే వెబ్ సిరీస్ వస్తుంది తొందరలో, మీకు అన్ని అప్డేట్స్ అనేది అందుతాయి. ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేయండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ మీకు తొందరలో మీ ముందుకు అప్డేట్స్ వస్తాం. బాయ్.